హిడింబుడు తన చెల్లి హిడింబిని అక్కడికి పిలిచాడు. అప్పుడు హిడింబి అక్కడికి వచ్చింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, సోదరి, నాకు మనుషుల వాసన వచ్చింది. ఎవరా అని చూస్తే వీళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. నాకు ముందే చాలా ఆకలేస్తుంది. వీళ్ళని చూస్తే నోరు కూడా ఊరుతుంది. నువ్వు వెళ్లి వాళ్ళలో కలిసిపోయి సైలెంట్ గా వాళ్ళని చంపేసి నా దగ్గరకు తీసుకోనరా. ఇవాళ ఆహారానికి మనుష్య మాంసం తిందాం అని అన్నాడు. హిడింబ అన్న చెప్పిన మాట విని పాండవులున్న చోటకి వెళ్ళింది. అక్కడ చెట్టులో నుంచి భీముని చూసింది. తనకి గుండెలో గంటలు మోగాయి. యవ్వనంలో ఉన్న ఈ మహాబలశాలి ఎంత అందంగా ఉన్నాడో. పెద్ద పెద్ద కళ్ళు, శంఖం లాంటి మెడ, బంగారం వంటి రంగు, చాలా హ్యూజ్ బిల్ట్, ఇవన్నీ ఉన్న ఈ వీరుడు ఎంత అందంగా ఉన్నాడో. నా అన్న ఇతన్ని చంపి మాంసం తిందాం అంటున్నాడు. ఇతన్ని చంపి ఈ మాంసం తింటే ఆనందం 2 రోజులే, కానీ ఇతన్ని రక్షించి ఇతనితో కాపురం చేస్తే అనేక సంవత్సరాలు ఆనందిస్తాను. నేను ఇతన్ని రక్షించుకొని వివాహం చేసుకుంటాను అని అనుకుంది. వెంటనే ఒక అందమైన అమ్మాయిలాగా మారి సిగ్గుపడుతూ భీముడి దగ్గరికి వెళ్లి ఇలా అంది, నువ్వెవరివి? ఇక్కడ ఒళ్ళు మర్చిపోయి పడుకున్న ఈ పురుషులు ఎవరు? ఇక్కడ పడుకున్న ఈ సుకుమారమైన స్త్రీ నీకేమవుతుంది? ఇది మానవులు రావాల్సిన అడవి కాదు. ఇక్కడ నరమాంసం తినే రాక్షసులుంటారు. నేను రాక్షసినే. నా పేరు హిడింబ. నాకు ఒక అన్నున్నాడు. అతని పేరు హిడింబుడు. అతను మిమ్మల్ని అందరినీ చంపి మీ మాంసం తింటానని అన్నాడు. కానీ నువ్వేం టెన్షన్ పడకు. నీలాంటి వాడు నరుల్లో ఉండటం సాధ్యం కాదు. నిన్ను చూసిన వెంటనే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించింది. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, నేను నిన్ను కాకుండా ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నన్ను భార్యగా స్వీకరించు. నేను ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మారగలను. కోరిన చోటకు వెళ్ళగలను. నన్ను భార్యగా యాక్సెప్ట్ చేసి నాతో అందమైన ప్రదేశాలన్నిటికీ తిరిగి ఆనందించు. అలాగే నేను మిమ్మల్ని మాన నుంచి కూడా కాపాడుతాను అని అంది. అప్పుడు భీముడు, రాక్షసి, ఇక్కడ పడుకున్నతను నా పెద్దన్న. ఆయనకి ఇప్పటిదాకా పెళ్లి కాలేదు. అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటాడా? అలా చేసుకుంటే ఆ తమ్ముడు నరకానికి వెళ్తాడు. అయినా ఇట్లాంటి సోదరుల్ని, తల్లిని వదిలేసి ఒక ఆడదాని వెంట వెళ్లిపోయే వాళ్ళ కనిపిస్తున్నానా? అందులో నీ అన్న గురించి చెప్పాక వీళ్ళని రక్షించకుండా ఎలా ఉండగలను? నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లిపో. నేను నీతో రూడ్ గా మాట్లాడానని కోపంగా వెళ్ళి మీ అన్నకు చెప్పి వాడిని ఇక్కడికి పంపించు. నీకు తోచినట్టు చేసుకో అని అన్నాడు భీముడు. ఈ లోపలే హిడింబుడు అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక భయంకరమైన ద్వంద్వ యుద్ధం చేశారు. వాళ్ళు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకునేటప్పుడు వచ్చే సింహనాదాలకి అందరూ నిద్రలేసి చూశారు. భీముడు హిడింబుడిని సావగొట్టాడు. కొడుతుండగా భీముడికి ఇంకా కోపం వచ్చింది. రాక్షసుడిని 2 చేతులతో లేపి నేలకేసి గుద్దాడు. నడుం విరిగి రాక్షసుడు చనిపోయాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయిపోయిన తర్వాత భీముడు, హిడింబ, కుంతి ఇంకా మిగిలిన పాండవులు అడవిలోకి జర్నీ కంటిన్యూ చేశారు.